మన బందర్ మాజీ మంత్రివర్యులు బందర్ ప్రజలందరూ బాబు కొడుకులు ఇద్దరిని కూడా చేదరించుకున్న వ్యక్తి. ఈ బందర పట్టణానికి పట్టిన చీడ పురుగులని చెప్పి 50,500 మెజార్టీతో తెలుగు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన కొల్లు రవీంద్ర గారిని, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, మా జనసేన పార్టీ గురించి పేరు నాని గారు అవాక్కు చవాకులు పలుకుతున్నాడు. అయ్యా పేరు నాని గారు, మీకు గత 15 రోజుల క్రితం కొన్ని సూటి ప్రశ్నలు వేశా, దానికి జవాబు చెప్పలేక మళ్ళీ నీ కొడుకునికి జగన్మోహన్ రెడ్డి పిలిచి నీ కొడుకు అన్ఫిట్ అని చెప్పిన విషయం వాస్తవా కాదా? మళ్ళీ నీ కొడుకును ప్రమోట్ చేసుకుంటాకి మళ్ళీ ఏదోటి కావాలి కాబట్టి నిన్న నువ్వు కూర్చున్న ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒకే ప్రశ్న అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు 2019లో చెప్పులు వేసుకున్న వాళ్ళని రాజకీయం తీసుకెళ్తానని చెప్పారు అన్నమాట వాస్తవం. మరి మొన్న నువ్వు వేసిన 100% స్ట్రైక్ రేట్లో నీ కార్యకర్తల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎమ్మెల్యే అయ్యారా అని అడిగావు, సూట్ ప్రశ్న వేసావు. నేను ఒక్క మాట చెప్తున్నా, పేరు నాని గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ఆర్సీపీ పార్టీ బొడ్డు కోసి జెండా ఎత్తిన కానీ ఆ పార్టీలో మీరు ఉన్నారా? నువ్వు కానీ నీ కొడుకు కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ మెళ్ళ కండ ఎక్కడి నుంచి? నువ్వు కూడా అరువు వచ్చినోడివే కదా. పార్టీకి అనేక రకమైన కారణాలతో అనేక రకమైన మనుషులు ఉంటూ ఉంటారు, అలాగే అలా సీట్లు ఇస్తూ ఉంటారు. నువ్వు కానీ నీ కొడుకు కానీ వైఎస్ఆర్సీపీ జెండా ఇచ్చుకొచ్చావా? నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టినరోజున నువ్వు లేవు కదా. ఆ రోజున ఉన్నది గనిశెట్టి గోపాలు, మాదివాడ రాంబు, లేదా షేక్ జలీల్. వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి నీ మెళ్ళ కండవేసిన ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నావు. ముందు నీ నలుపుని చూసుకో పక్కనోడి గురించి మాట్లాడేటప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఏ స్టేజ్లో ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 2019-24కి పంచాయతీ శాఖ భారతదేశంలో 24వ ర్యాంక్లో ఉంది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 22 నెలల్లో మొదటి ర్యాంక్ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అలాగే నేషనల్ అవార్డ్స్ 5 తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పంచాయతీ శాఖకి నేషనల్ అవార్డ్స్ 5 వచ్చినాయి. ఏ రోజు కూడా నువ్వు కానీ నీ నాయకుడు కానీ ఒక్క రోజైనా సరే గ్రామీణ ప్రాంతాలకు కానీ గిరిజన ప్రాంతాలకు కానీ ఎప్పుడైనా ఒక్కసారి కాలు పెట్టారా? అలాంటిది పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, గిరిజన ప్రాంతాలు ఎవరికి లైట్లు లేవు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు లైట్లు వేసి ప్రతి ఇంట్లో కూడా దీపం వెలిగించిన పెద్ద కొడుకు అనే మాట నిర్వచనం నిరూపించిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. పైగా నువ్వు సత్యహరిశ్చంద్రుడిలాగా ఏంటంటే పెద్ద పెద్ద నీతి మాటలు మాట్లాడుతున్నావు. జనసేన కుటుంబంలో ఇళ్ళు పగల కొడితే మీరేమన్నా మాట్లాడారని. అది ఇద్దరు వ్యక్తిగత విషయం. వ్యక్తిగత విషయంలో జనసేన పార్టీ లాగాల్సిన అవసరం లేదు. రెండోది, నువ్వు మన మున్సిపల్ కమిషనర్ బాపిరాజ్ గారిని కొల్లు రవీంద్ర గారు తీసుకొచ్చారా మచిలీపట్నానికి? కాదు కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బాపిరాజ్ గారు అనే మున్సిపల్ కమిషనర్ని తీసుకొచ్చింది నువ్వు. ఇవాళ నువ్వు మున్సిపల్ కమిషనర్ని ఎక్కడున్నా సరే ఏకవచనంతో తీసుకొచ్చి ఇక్కడ పనిచేయిస్తున్నాడు. అప్పుడు వరకు అవకాశం అక్కర్లేదు. పేరు నాని గారు, ఫస్ట్ మనం నీతిగా ఉంటే ఎదటో నీతి గురించి మాట్లాడచ్చు. నువ్వు ఏ ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నావో, రోజు ఎక్కడి నుంచి పెడుతున్నావో పేరు నాని గారు అర్థమవుతుందా? నువ్వు రోజు ఎక్కడైతే ప్రెస్ మీట్లు పెడుతున్నావో, ఏ రోడ్డు నుంచి పెడుతున్నావో అది నీ అయి జాగిరా.
ఇది నీ అయ్యి జాగీరా, నువ్వు పెట్టే ప్రెస్ మీటు. నీ ఇంటి ముందు మున్సిపాలిటీ రోడ్డు మీద షెడ్ వేసావు నువ్వు ఇంకోటి గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ నీదేంటో చూసుకో. మా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఇదే బాపిరాజు గారితో, నువ్వు తీసుకొచ్చిన బాపిరాజు గారితోనే ఈ షెడ్ ఎన్నాళ్ళు ఉండేదా? నువ్వు నీతి నిజాయితీ పరుడు అంటావు కదా, దీనికి సమాధానం చెప్పు. ఇది మీ తాత ముత్తాత ఆస్త? మున్సిపాలిటీ రోడ్లో ఇది చూశారుగా, నీ సొంత జాగిరిలాగా దీని గేటు. ఒక ప్రజాప్రతినిధి ఉండి 15 సంవత్సరాలు ఎమ్మెల్యేకి చేసి ఒక రాష్ట్ర మంత్రివర్గ చేసి నువ్వు ప్రజలకు ఏమిస్తున్నావు? ఈ ఏకవచనంతో ప్రతి ఓడిని ఏకవచనంతో మాట్లాడుతున్నావు. లా అండ్ ఆర్డర్ కాపాల్సిన ఒక సిఐని దున్నపోతా అంటున్నావు. అంటే నువ్వు రేపొద్దున నువ్వు ఏం నేర్పిస్తున్నావు? రేపొద్దు యువతరానికి ఏం నేర్పిస్తున్నావు? నీ కొడుక్కి ఏం నేర్పిస్తున్నావు? ఇదేనా నీ కొడుకు నువ్వు నేర్పించేది? రేపు యువతరానికి ఇదేనా నేర్పించేది? రేపు భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా కక్ష సాధింపు చర్యలు కానీ చేపట్టాలనుకుంటే నువ్వు ఇవాళ కూర్చుని ప్రెస్ మీట్లు మాట్లాడే ధైర్యం కానీ దమ్ము కానీ నీకు నీ కార్యకర్తలకు ఎక్కడ ఉండదు. ఎలక్షన్ జరిగి కౌంటింగ్ జరిగిన మొదటి రోజు మొదలుపెట్టినప్పుడే అరగంటకి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కోసమే ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాల నుంచి నీ నోరు లెగుస్తుంది. ఆ ఒక్క స్టేట్మెంట్ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ కానీ ఇవ్వకపోతే కౌంటింగ్ అయిన మరుక్షణం నువ్వు కనపడేవాడు కాదు. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు ప్రెస్ మీట్లో గగ్గోలు పెట్టావు ఇళ్లకొచ్చి కొట్టారని. ఆ ఒక్క మాట, మన ప్రజల కోసం వచ్చాము, కక్ష సాధింపులు కాదు అనే ఒక్క మాట కోసం ఇవాళ నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకా మాట్లాడుతూ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు. నీకు ఆ రోజున కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారం లేకపోతే రాష్ట్రం కానీ మచిలీపట్నం కానీ మొత్తం గంజాయి వనం అయిపోయేది. మచిలీపట్నంలో గంజాయి వనం అయిపోయేది. బందర్ ప్రజలు ముందే గమనించి అధికారం లేకపోతేనే నీ కొడుకు గంజాయిని తీసుకొచ్చి మా మార్కెట్లో తీసుకొచ్చాడు. అదే అధికారం ఇస్తే 24లో నా పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ మచిలీపట్నం భవిష్యత్తు పోతని ముందే ఉంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇవాళ వరకు ఎన్నడూ లేని మెజారిటీ, భవిష్యత్తులో రేపు వస్తుందో లేదో కూడా తెలియదు, అలాంటి మెజారిటీ కేవలం నిన్ను నీ కొడుకుకి చెప్పులు చెంపల వాయిచి పంపించారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని ఇక నుంచైనా సరే నువ్వు తీసుకునే ప్రతి మాట కానీ ప్రతి వాక్కు కానీ క్రమశిక్షణతో మాట్లాడుతూ నేర్చుకో. అలా లేకుండా పేర్ని గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాని తీవ్ర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పైగా నువ్వు చెప్తున్నావు చూడు, జనసేన వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లోని చాలా ఆనందంగా ఉన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడతాను. మేం చెప్పడం కాదురా నాయన, నీ పక్కనున్న ఇదిగో నీ పక్కనున్న నీ మనుషులే ఏంట్రా ఈ దరిద్రం, బాబు కొడుకు 2019తో దరిద్రం పోయింది 24తో ఇంకా ఈ దరిద్రం ఏంటని ఎట్లా చూస్తున్నారు చూడండి ఒక్కసారి. ఇంకా ఈ దరిద్రం ఏంట్రా బాబు, మాకు ఇక ఈ పేడ వదలదా ఏంట్రా బాబు, పోయాడు అనుకుంటే ఎట్లా చూస్తున్నారు చూడండి. ఇదన్నా చూసి గమనించి ఇప్పటికైనా మారిపోయారు నాని గారు. జీవితంలో ఇదన్నా మారండి. ఇంకోసారి కానీ అవాకు చవాకులు పేల్తే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకోసారి కానీ ఎక్కువ తక్కువలు మాట్లాడితే దాని పరిణామం ఎలా ఉండదో నీకు బాగా తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇవాళ నువ్వు ఏవైతే మీటింగ్ పెట్టావో నీ ఇల్లు ధ్వంసం అవ్వకుండా కాపాడింది ఆ రోజు నేనే. ఆ విషయం నీకు తెలుసుగా. అది
మాకు నేర్పించిన పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన విధానం అది. ఒక్కసారి కానీ మమ్మల్ని కానీ విడిగా ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు గురించి తప్పుగా మాట్లాడితే చాలా తీవ్ర ఇబ్బందులు పడతావు. పేరుని నువ్వు కానీ నీ కొడుకు కానీ. ఇవాళకి నీ కొడుక్కి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వీడికి సీట్ లేదు బాబోయ్, ఇక వీడిని పంపించండి పక్కకి. 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం నువ్వే ప్రెస్ విడుదల చేశావు నీ కొడుకుని చూపించుకుంటూ. ఆ రోజు చెప్పాడు మాకు అక్కడ. ఎందుకంటే నీ పక్కన ఉన్న మనుషులే నీకు ఎలా చెప్తారో స్పైసు చంద్రబాబు గారును మనోహర్ గారు ఉన్నప్పుడు కొల్లు రవీంద్ర గారి ఆడపిల్లల్ని ఎలా చెప్పొద్దన్నారు, నీ పక్కన ఉన్న స్పైసే మాకు చెప్పారు. ఈ దరిద్రాన్ని వదిలిపోయిందిరా బాబు, ఇంకో దరిద్రాన్ని తీసుకురండి రా బాబు అంటే మళ్ళీ నువ్వు మొదలెట్టావేంట్రా అని బాబు ఎటసొస్తున్నాడు చూడు. ఇది చూసి అయినా సరే గమనించి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి పేర్నాని గారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.